అంతగా ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలనకైతే దేవుడెరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది, పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎలా ఇంటి వద్దకే వచ్చాయి, పాలన అన్నది మన ఇంటి వద్దకు వచ్చి మన తలుపు తట్టి మనల్ని ఏ రకంగా ఆలింగనం చేసుకుంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి నాకన్నా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఇన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినాం. విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడ్డం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత అయితేనేమి, చివరికి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి అయితేనేమి, ఎప్పుడు చూడని విధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా అభివృద్ధి కూడా అదే మాదిరిగా జరిగింది. 3,22,538 ఎకరాలు ROFR DKT భూములు మన హయాంలో పంపిణీ చేశాం. 20,000 మందికి 80,000 ఎకరాలు ROFR పట్టాలు, DKT పట్టాలు కూడా పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కన్సీవ్ చేస్తే ఒక్క మన ప్రాంతంలోనే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు కేవలం మన ట్రైబల్ ప్రాంతాల్లో మన ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆరాటంతో తీసుకురావడం జరిగింది. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కేవలం మన గిరిజనులు బాగుపడాలి, గిరిజనులు చదువుల్లో మిగతా వారికన్నా కూడా ఇంకా గొప్పగా అడుగులు వేయాలి అన్న ఆరాటం ఎక్కడన్నా కనిపించింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కనిపించింది కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఎప్పుడు చూడని విధంగా ITDA పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సీతంపేట అయితేనేమి, పార్వతీపురం అయితేనేమి, రొంపచోడవరం అయితేనేమి, బుట్టాయిగూడెం అయితేనేమి, దోర్నాల్లో అయితేనేమి 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ITDA పరిధిలో కూడా శ్రీకారం చుట్టడము, వేగంగా పనులు జరిగించడము జరిగాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళేమన్నారు, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు
జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల నెల మీకు 4,000, 4,000, 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళ నిండి పిల్లోడు ఉన్నాడా?